అమెరికాలో దేవర మూవీకి ఎన్ని కోట్లు వస్తాయి, ఎంత మిలియన్స్ వస్తే నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. అసలు అమెరికాలో దేవర మూవీ కొట్టాల్సిన రికార్డ్స్ ఏంటి, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి. ఆలస్యం లేకుండా మ్యాటర్ లోకి అయితే వెళ్తే, అమెరికాలో వచ్చేసి ఇప్పటి వరకు మనకి ప్రీమియర్స్, ఫస్ట్ మనం ప్రీమియర్స్ చూసుకుందాం, తర్వాత డే 1 కి అయితే వద్దాం. మన ఇండియన్ మూవీస్ లో చూసుకుంటే ఎస్పెషల్లీ మన తెలుగు మూవీస్ కి అమెరికాలో ప్రీమియర్స్ అయితే బాగా అయితే వస్తాయి. అంటే మూవీ మన ఇండియాలో వచ్చేసి 27 కి రిలీజ్ అయితే ప్రీమియర్స్ వచ్చేసి అమెరికాలో 26 కే పడతాయి. 26 ఆ టైం కూడా వచ్చేసి మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అయితే అని చెప్పాలి. సో ఆ విధంగా మూవీస్ మనకి ప్రీమియర్స్ అనేవి ఎక్కువ రేంజ్ లో అయితే పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కల్కి మూవీకి గానీ, ట్రిపులర్ మూవీకి గానీ, కల్కికి వచ్చేసి జస్ట్ ప్రీమియర్స్ 3900 షోలు పడ్డాయి. అండ్ అలాగే ట్రిపులర్ మూవీ చూసుకుంటే 5400 షోలు పడ్డాయి. ప్రీమియర్స్ డే 1 వేరే. మళ్ళీ ప్రీమియర్ షోస్ ఇన్నిగానే మన ఇండియన్ మూవీస్ లో ఎస్పెషల్లీ మన తెలుగు మూవీస్ కి అయితే ఎక్కువ అయితే పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు దేవర మూవీకి కూడా ఎన్ని షోస్ పడాలి? కల్కి మూవీ ప్రీమియర్స్ వచ్చేసి దాదాపు 3.9 మిలియన్స్ అయితే ఉంది. ట్రిపులర్ మూవీని బ్రేక్ చేసి మరి నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉంది ప్రీమియర్స్ విషయంలో. ట్రిపులర్ మూవీ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది. మూవీకి వచ్చేసి 3.5 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది ఓన్లీ ప్రీమియర్స్. అండ్ అలాగే కల్కి మూవీ చూసుకుంటే షోస్ వచ్చేసి 3900 షోలు అయితే వేయడం అయితే జరిగింది ప్రీమియర్స్. ట్రిపులర్ మూవీ చూసుకుంటే 5400 షోలు అయితే వేయడం అయితే జరిగింది. నెంబర్ 3 ప్లేస్ లో చూసుకుంటే సలార్ అయితే ఉంది. 2.6 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఓన్లీ ప్రీమియర్స్. అండ్ దీనికి షోస్ వచ్చి దాదాపు 3000 పైకి అయితే షోస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 4th ప్లేస్ లో వచ్చేసి బాహుబలి 2 అయితే ఉంది. ఈ మూవీ వచ్చేసి దాదాపు 2.45 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది ఓన్లీ ప్రీమియర్స్ ద్వారా. దీనికి అప్పట్లో ఎన్ని షోస్ ఉన్నాయో ఇప్పుడు నాకైతే లెక్కలైతే తెలియదు కానీ, బట్ దాదాపు దానికి కూడా ఒక 3000 పైగా షోస్ అయితే ఉండొచ్చు. బట్ 5th ప్లేస్ లో వచ్చేసి అయితే 5th ప్లేస్ కి వచ్చేసి మన దేవర మూవీ అయితే వచ్చేసింది. దేవర మూవీ వచ్చేసి ఇప్పటి వరకు ప్రీమియర్ చూసుకుంటే 1.66 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అది కూడా షోస్ చూసుకుంటే దాదాపు 1800 షోలు మాత్రమే ఉన్నాయి. సో ఆ మూవీస్ కంపేర్ చేసుకోండి, 2.4 మిలియన్స్ 2.6 మిలియన్స్ రావడానికి దాదాపు 3000 షోలు పైగా వేయడం అయితే జరిగింది. ఇంకా దేవర మూవీ 1.66 మిలియన్స్ దగ్గర ఉందని చెప్పాలి. అది కూడా 1800 షోలతో. ఇంకొక 1000 షోలు పెరిగితే ఆ కలెక్షన్ దగ్గరికి వెళ్ళి 5th ప్లేస్ అయితే ప్రెసెంట్ అయితే ఉందన్నమాట. సో నెంబర్ 1 రావాలంటే మూవీకి 3900 షోలు అయితే రావాలి. అన్ని షోస్ ఇప్పుడు చూసుకుంటే అయితే వచ్చేలాగా అయితే లేవు. ఎందుకంటే ఈ రోజు 2 హాలీవుడ్ మూవీస్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది. అది కూడా మనం చూసుకుంటే థార్ లాంటి క్యారెక్టర్ చేసిన యాక్టర్ తో వస్తున్న మూవీ. సో అంత పెద్ద పెద్ద యాక్టర్స్ తో రిలీజ్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్ మూవీ కానీ ఈ రోజు అయితే రిలీజ్ అవడం జరిగింది. ఆ మూవీకి 1 వీక్ మొత్తం అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి షోస్ అలాగే థియేటర్స్ ఇవ్వడం అనేది అయితే కుదరదు కాబట్టి మాక్సిమం. సో మనకైతే షోస్ అనేవి అయితే తగ్గుతున్నాయి. బట్ టీమ్ అయితే బాగా అయితే ట్రై అయితే చేస్తున్నారు, వాళ్ళు బెస్ట్ అయితే ఇస్తున్నారు షోస్ పెంచడానికి. సో ఈ రోజుకి చూసుకుంటే దాదాపు 1800 షోలు బ్యాగ్ అయితే ఉన్నాయి. అండ్ గ్రాస్ చూసుకుంటే 1.66 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది ఓన్లీ ప్రీమియర్స్ కి. ప్రీ సేల్స్ వేరే మ్యాటర్. ప్రీ సేల్స్ వచ్చేసి దాదాపు 2.1 మిలియన్స్ అయితే ఆల్రెడీ క్రాస్ అయ్యి 2.1 మిలియన్స్ అంటే డే 1 ప్లస్ వీకెండ్స్. సో దేవర మూవీకి సంబంధించింది చెప్తున్నాను. అండ్ టికెట్స్ చూసుకుంటే దాదాపు 53,000 టికెట్లు అయితే ఇప్పటి వరకు దేవర మూవీకి కొనడం అయితే జరిగింది. ప్రీసియస్ ద్వారా అయితే బుకింగ్ అయితే చేసుకున్నారు ప్రీమియర్స్. అదే మనం కల్కి మూవీ చూసుకుంటే సో దేవర మూవీ 53,000 టికెట్ల దగ్గర ఉంది. అక్కడ చూసుకుంటే 90,000 టికెట్ల వరకు అయితే ఉంది. సో ఇప్పుడు మన దేవర మూవీ క్రాస్ చేయాలంటే ఇంకొక 40,000 టికెట్లు అయితే ఈ 7 డేస్ లో అయితే బుకింగ్ అయితే జరగాలి. మరి జరుగుతుందా లేదా అనేది అయితే చూడాలి. నెంబర్ 1 ప్లేస్ రావాలంటే కల్కి మూవీని అయితే కొట్టాలి 3.9 మిలియన్స్. ఇప్పుడు నెంబర్ 2 రావాలంటే 3.5 మిలియన్స్ అయితే రావాలి. ట్రిపులర్ మూవీ కొట్టాలి. సలార్ ని కొట్టాలని 2.6 మిలియన్స్ అయితే రావాలి. అండ్ తర్వాత వచ్చిన బాహుబలి 2 కొట్టాలని 2.45 మిలియన్స్ అయితే కొట్టాలి. నా గెస్ ప్రకారం అయితే మూవీ వచ్చేసి టాప్ 2 లో అయితే ఉంటుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను, గట్టిగా అనుకుంటున్నాను. ట్రిపులర్ మూవీ బ్రేక్ చేస్తుంది అని అయితే నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత దాని మొత్తం ప్రీసేల్స్ ఇంకా బాగా పెరుగుతాయి అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పటికైతే ప్రెసెంట్ 100K 80K అట్లా రేంజ్ అయితే పెరుగుకుంటూ అయితే వస్తున్నాయి. సో అలాగే ఇప్పుడు నెంబర్ 6 లో చూసుకుంటే అజ్ఞాతవాసి అయితే ఉంది. అజ్ఞాతవాసి దాదాపు 1.52 మిలియన్స్ అయితే రావడం జరిగింది. తర్వాత గుంటూరు కారం అవుతుంది నెంబర్ 7 లో 1.42 మిలియన్స్ అయితే రావడం జరిగింది. అండ్ నెంబర్ 8 లో చూసుకుంటే బాహుబలి అయితే ఉంది 1.37 మిలియన్స్ అయితే రావడం జరిగింది. అండ్ నెంబర్ 9 లో చూసుకుంటే చిరంజీవి గారి ఖైదీ అయితే ఉంది. ఇది 1.2 మిలియన్స్ అయితే రావడం జరిగింది. అండ్ 10th ప్లేస్ లో వచ్చేసి స్పైడర్ అయితే ఉంది 1 మిలియన్స్ అయితే ప్రీమియర్స్ అయితే రావడం జరిగింది. ఇది టాప్ 10 మూవీస్ అన్నమాట ప్రీమియర్స్ కలెక్ట్ చేసినవి. సో మన ట్రిపులర్ మన దేవర మూవీ కలెక్ట్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పేసి నెంబర్ ఎంత రావాలనేది అయితే. సో 3.9 మిలియన్స్ వస్తే నెంబర్ 1 ప్లేస్ ఉంటుంది. నెంబర్ 2 రావాలంటే 3.5 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయాలి ప్రీమియర్స్ కి. మరి అది కుదురుతుందా లేదా మీరే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు డే 1 గురించి మాట్లాడుకుందాం. మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేయాలి? ప్రీమియర్స్ డే 1 మనకి 2 కలిపి మనకి అనౌన్స్ అయితే చేస్తారు.
యూజువల్ గా మనకి ప్రీమియర్ సపరేట్, డే 1 సపరేట్ ఉండదు. ఈ ప్రీమియర్స్ డే 1 రెండు కలిపి అయితే మనకైతే అనౌన్స్ అయితే చేస్తారు. కల్కి మూవీకి వచ్చేసి నెంబర్ 1 ప్లేస్ ఉంది. 5.56 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే నెంబర్ 2 లో RRR మూవీ అవుతుంది 5.46 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. నెంబర్ 3 ప్లేస్ లో వచ్చేసి బాహుబలి 2 ఉంది 4.66 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ నెంబర్ 4 ప్లేస్ లో వచ్చేసి సలార్ అయితే ఉంది 3.8 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. నెంబర్ 5th ప్లేస్ లో వచ్చేసి బాహుబలి 2.45 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ 6th ప్లేస్ లో వచ్చేసి గుంటూరు కారం అయితే ఉంది 1.78 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. 7th ప్లేస్ లో వచ్చేసి అజ్ఞాతవాస అయితే ఉంది 1.68 మిలియన్స్. అండ్ 8th ప్లేస్ లో వచ్చేసి ఆదిపురుష్ అయితే ఉంది 1.5 మిలియన్స్ తో. అలాగే 9th ప్లేస్ లో వచ్చేసి ఖైదీ మూవీ అయితే ఉంది 1.4 మిలియన్స్ తో. 10th ప్లేస్ లో వచ్చేసి భరతన్ నేనైతే ఉంది 1.42 మిలియన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది ఇప్పటి వరకు మనకి ప్రీమియర్స్ ద్వారా వచ్చిన మూవీస్. సో జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరం మూవీ ఈ దాంట్లో టాప్ 2 లేకుంటే టాప్ 5 లోకి రావాలని అయితే కోరుకుంటున్నాను. సో టాప్ 1 అంటే 5.54 మిలియన్స్ అయితే రావాలి. టాక్ పడితే మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ పడితే మాత్రం కొట్టవచ్చు 5 మిలియన్స్ వరకు డే 1 తోనే. టాక్ 2 టాక్ పడకపోయినా కానీ మనం 4 మిలియన్స్ వరకు 3 మిలియన్స్ వరకు అయితే కొట్టేస్తాం, దాంట్లో డౌట్ అయితే లేదు. చూడాలి మరి టాక్ ఎలా వస్తుంది అనేది అయితే. మీరేమనుకుంటున్నారు? ప్రీమియర్స్ ప్లస్ డే 1 ఎంత వస్తుంది, ప్రీమియర్స్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు, అలాగే డే 1 ఎంత వస్తుంది అనుకుంటున్నారు? కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి